నిన్న శుక్రవారం అక్టోబర్ 4న రిలీజ్ అయిన మన శ్రీ విష్ణు కొత్త సినిమా స్వాగ్ అంటే రిలీజ్ అయిన మొదటి రోజు ఆన్లైన్లో చూస్తే 26,000 టికెట్లు బుకింగ్ రూపంలో కనపడ్డాయి. అంటే ఇంతకుముందు శ్రీ విష్ణుది ఓం భీమ్ బుష్ వచ్చింది. ఆ సినిమాకు ఓపెనింగ్స్ బాగా ఉండింది. ఆ రోజు మొదటి రోజు 35,000 టికెట్లు ఆన్లైన్లో కనపడ్డాయి. దీనికి కొద్దిగా తగ్గాయి, 26,000 మాత్రమే ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్లు పర్లేదు బాగానే వచ్చినట్టున్నాయి. బట్ అలా చూసుకుంటే మొదటి రోజు నిన్న వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే బాగానే వచ్చాయి ఈ సినిమాకు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు కర్ణాటకలో, ఓవర్సీస్లో కూడా. అంటే ఓం భీమ్ బుష్ కంటే తక్కువే వచ్చాయి కానీ బట్ మొత్తానికి బాగానే వచ్చాయి. ఓవరాల్గా అన్ని ఏరియాలు కలిపి చూసుకుంటే 3 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది నిన్న మొదటి రోజు. పర్లేదని చెప్పాలి, ఎందుకంటే ఒక సైడ్ దేవర ఇంకా కలెక్షన్స్ బాగా ఉన్నాయి. సో ఆ పోటీలో కూడా కొత్త సినిమా అయినా కానీ పర్లేదు బాగానే వచ్చాయి శ్రీ విష్ణుకి. 3 కోట్ల గ్రాస్ ఉంటే ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి దాకా ఉంది. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే 7 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి అమ్మారు. అంటే థియేటర్లలో 7 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 7 కోట్ల షేర్ రావాలి అంటే 14 కోట్ల గ్రాస్ రావాలి. మొదటి రోజు 3 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇంకా 11 కోట్ల గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే షేర్ పరంగా చూసుకుంటే 7 కోట్లకు గాను 1.5 కోటి వచ్చింది. మరో 5.5 కోట్ల షేర్ రావాలి అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు టాక్ మిక్స్డ్గా వచ్చింది, రివ్యూస్ కూడా మిక్స్డ్గా వచ్చాయి. నేను ఇంకా చూడలేదు సినిమా. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో వీకెండ్లో సినిమా కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు. ఇక సోమవారం వర్కింగ్ డే అయినా ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి పర్లేదు సినిమా చూడొచ్చు, జనాలు కలెక్షన్స్ రావచ్చు. టార్గెట్ పెద్దదేం కాదు. సో నాకు తెలిసి వచ్చేస్తాయి. 50% రికవరీ ఈ 3 రోజులు అయిపోతుంది. దసరా టైం హాలిడేస్ అయిపోయే లోపల నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ కూడా అవ్వచ్చు, చెప్పలేం మరి. అది నిన్ననే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు టీము మొత్తము వచ్చి. మామూలుగా ప్రతి సినిమాకు సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తారు, అది హిట్ అయినా ఫట్ అయినా. ఈవెన్ నిన్న రిలీజ్ అయిన రామ్నగర్ బన్నీ అని ఒక సినిమా వచ్చింది, దాన్ని కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఈరోజు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తానికి మొదటి రోజు మన శ్రీ విష్ణు స్వాగ్ సినిమా మొదటి రోజు 3 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొన్నారు. ఇంకా 5.5 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 11 కోట్ల గ్రాస్ రావాలి. సినిమా బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు. ఓకే, బాయ్.